హలో. ఏమ్మా రఘు ఎక్కడున్నావు? అన్న ఇక్కడ అన్న ఆఫీస్లో ఉన్నా చెప్పనా. అమ్మా బాగానే ఉన్నావా? బాగానే ఉన్నా అన్న, మీరు ఎట్లా ఉన్నారన్న? బాగున్నానమ్మా. ఏం లేదు, ఏమి పెన్షన్ ఇష్యూ అసలు బాగా వైరల్ అయిపోతుందంట. అసలు మనకి బాగా బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది. అవునన్నా. మార్నింగ్ కూడా మన పెమ్మసాని గారు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ ముసలోళ్ళు గోల్ దింగేసి సార్ దగ్గరకు వచ్చేసి నిలదీస్తా ఉన్నారు. ఆయన ఫుల్ హార్ష్ మీద ఉన్నాడు. అసలు ఏంటో కనుక్కు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఏంటి అని, అందుకే కాల్ చేశాను అనమాట. అవునన్నా అర్థమైంది అన్న. నేను నీకు ఒకటి చెప్తా. నాకు ఆల్మోస్ట్ మార్నింగ్ నుండి 40-50 కాల్స్ వచ్చాయి ఈజీగా ఇదే విషయం మీద, ఇదే టాపిక్ మీద. ఎందుకని మీరేం చేయలేకపోతా ఉన్నారు? చెప్పి ఇసిగిపోయామన్నా మేమైతే. ఏం ఇసిగిపోయేది? వాళ్ళేమో అంత అగ్రెసివ్ గా ఏంటి అసలు మన మీద? అదేదో రమేష్ కుమార్ మనోడేనో అట్లా ఏదో అది చేసేసారు, తర్వాత ఫుల్ వైరల్ చేస్తున్నారు. మనం ఏం కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకని? కౌంటర్ కాదమ్మా, అసలు విషయం ఏంటంటే యాక్చువల్ గా మిస్టేక్ మనదే ఉంది. అది పబ్లిక్ ఎట్లా పోయిందంటే ఇది మన వాళ్ళే చేయించారు. నిమ్మగడ్డ రమేష్ మన ఈయన ఇచ్చారు, పెద్ద ఆయన ఇచ్చారు, పిటిషన్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ఇట్లా చేయించారని చెప్పి మొత్తం అంతా ఇది వైసీపీ వాళ్ళు బాగా స్ప్రెడ్ చేసేసినారు. ఇది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కౌంటర్ ఇవ్వలేమా? కౌంటర్ ఇవ్వలేం కాదన్న. ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే మేము ఆల్రెడీ చెప్పినాము. మేము లోకేష్ అన్న వరకు మ్యాటర్ పోయింది. ఇది మరి చిన్న ఏమనలేదా? లోకేష్ అన్న వరకు పోయింది. లోకేష్ అన్న అన్నాడు మీరు ఎవరు రెస్పాండ్ అవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వద్దు. మనం చూసుకున్నాం, మన వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. చాలా మంది కాల్ చేసినారు, అక్కడ లోకల్ చేశారమ్మా. కాన్స్టిట్యున్సీలు దగ్గరగా ఒక 60-70 కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్స్ వచ్చాయి మన వాళ్ళకి ఈ రోజు. ఏం చేస్తారు మీరు అది కాదమ్మా రఘు, పొద్దున సార్ అర్థమైంది. గ్రౌండ్ లో మీరు తిరుగుతారు, మీ పరిస్థితి మాకు తెలుసు. కానీ అన్న ఏంటంటే ఇప్పుడే చాలా వరస్ట్ గా ఉంది మన సిచ్యువేషన్. ఓకే సార్ గారు ఎంతో ఖర్చు పెట్టి ఎంత చేసి అంత ఆయన ఎండలనక ఇందాక 2 వరకు కూడా క్యాంపెయిన్ లో ఉండి వచ్చి తర్వాత ఆయన లంచ్ చేస్తా అన్నాడు. ఇంతమంది ఇట్లా చేస్తున్నారు, మన వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కో అంటే నేను చేశాను. కాదమ్మా, ఇది ఒక ఇష్యూ ఒక పెమ్మసాని గారికి సంబంధించో XYZ సంబంధించో కాదన్న ఇష్యూ. ఇక్కడ వచ్చేసి ఇది మేము స్టేట్ మొత్తం మానిటర్ చేస్తాం, నీకు తెలుసు. స్టేట్ మొత్తం మేము మానిటర్ చేస్తాం. ఈ విషయం పై వరకు పోయింది, లొకేషన్ వరకు కూడా పోయింది మ్యాటర్. ఇది ఆయన ఏం చెప్పినాడంటే మీరు ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒకవేళ ఇది మనం మళ్ళా రెస్పాండ్ అయితే మళ్ళీ అటు తిరిగి మళ్ళా మన మీదకి మిస్ఫైర్ అవుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళు అయితే దీని మీద ఏ యాక్షన్ తీసుకోవద్దు. దీన్ని కానీ మళ్ళీ మనం మిస్ఫైర్ చేసి ఇది అటు తిరిగి మళ్ళీ మన డ్యామేజ్ కంట్రోల్ మీరేమి ఎదురాలేదా? ఏం చేయాలా, ఎట్లా మరి డ్యామేజ్ కంట్రోల్ ఎట్లా చేయాలా, ఏమి ప్లాన్ ఏం చెప్పలేదా? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన వాళ్ళు. మనకు లొకేషన్ చెప్పింది పైనుంచి వచ్చిన ఆర్డర్ ఏంటంటే మాకు ఇక్కడ పార్టీ వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిద్దాం అవసరం అయితే. ఇప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయ్యారంటే నువ్వు చూసావు లేదు, అసలు ఒక్క పోస్ట్ కూడా మన వాళ్ళు నుంచి రాలా. మీరు కూడా కాదన్నా, ఇప్పటికే మన వాళ్ళు చాలా డిమోరలైజ్ అయిపోయారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంది. ప్లస్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి నా అవ్వతాతలు అని చెప్పేసి వీళ్ళకి ఏమన్నా 1,00,000 మంది అట్లా ఉంటే పోనీలు అనుకోవచ్చు. 73 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. అది అందులో మనకి ఇంకో 10 రోజులే ఉంది. ఏమన్నా తేడా పడిందంటే రేపు ఇదవుతుంది కదా మనకి. చూసుకుంటారు అన్న, లొకేషన్ కొంచెం చూడండి అయ్యా, కొంచెం యాక్టివ్గా ఉండి చెప్పు. ఇట్లా పెమ్మసాని గారు ఆయన చెప్పు, నా పేరు చెప్పేసి. మీకు తెలుసు వచ్చిన ప్రతి కాల్ మేము డేటా పైకి పంపిస్తాం. మీకు తెలుసు ఎక్కడి నుంచి కాల్ వచ్చిందని కంపల్సరీ. సరే అమ్మ రఘు, ఏమన్నా ఇన్సైట్స్ ఉంటే సార్ గురించి కూడా కొంచెం ఇది చేస్తా, నాకు కొంచెం ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తా ఉండు. ఓకేనా? టచ్ లో ఉందా? ఓకే అన్న. ఓకే అమ్మ రఘు. ఇప్పటికే చాలా నువ్వు తెలిసినాడని చెప్తాం. మనం కొంచెం డిమోరలైజ్ అనేది చేయొద్దు క్యాడర్ అనేది. ఎట్లోగలా పుష్ చేసి మన మీద బ్యాడ్ రాకుండా చూసే బాధ్యత అయితే గ్రౌండ్ లెవెల్లో మీదే. ఇప్పటివరకు వచ్చాము, ఇంకో 10 days ఎట్లా గడిపేస్తే అది పోయిద్ది. మీకు తెలుసు సార్ పెమ్మసాని గారు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారని. సో హీఈస్ డూయింగ్ హిస్ వర్క్. దాంట్లో ఏం లేదు. మాకు మీరు కొంచెం సపోర్ట్ చేసేలాంటి ఆయన మీద పార్టీలు ఎవరికి లేని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంప్రెషన్ ఆయన మీద ఉంది అందరికి.
ఆ, ఆ, దాన్ని ఆ. ఆ విల్ని అలాగే అలాగే ఎలా క్యారీ ఉందమ్మా చేస్తాం. మీ ఆఫీస్ లో, ఎలా ఉంది మన టీం గురించి, ఎట్లా సార్ది వర్క్ అన్ని డిస్కస్ చేస్తున్నారు ఏమన్నా? బాగుందన్న మన వాళ్ళు కొంతమంది కోఆర్డినేట్ చేసుకుంటున్నారు సార్ టీంని. ఆ, సార్ టీంని కోఆర్డినేట్ చేసుకున్నారు, ఇబ్బంది ఏం లేదన్న. ఇది పాజిటివ్ ఇంకొక గానే ఉందా 2-3 సార్ డేస్ గురించి? ఆగితే ఇది జనాలు కూడా అట్లా అయిపోయిద్దిలే అన్న, ఏముంది కానీ వాళ్ళతో ముసలితో. విషయం ఏంటంటే 2-3 డేస్ ప్రాబ్లం కాదమ్మా, ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ లేనిపోయింది ఏమన్నా మనకి ఇది అయిపోతే ప్రెస్ మీట్ ఇంత చేసి కూడా ప్రెస్ మీట్ మనకి ఇది కదా అన్న, అని. లొకేషన్ ప్రెస్ మీట్ అయి పెట్టిద్దాము, అవసరమైన పార్టీ మాట్లాడతారు, స్పోక్స్ పర్సన్స్ తో మాట్లాడిద్దాం. మీరైతే ఓకే, ఓకే, నేను సార్కి ఎట్టి ఇన్ఫార్మ్ పరిస్థితుల్లో చేస్తాను. ఓకే తప్పకుండా మీ అన్న. పని మీరు చేయండి. నేను సార్ కూడా ఇప్పుడు మళ్ళీ క్యాంపెయిన్ ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో. ఓకే ఓకే నేను ఓకే చెప్తాను, ఇన్ఫార్మ్ చేశాను సార్, కాల్ చేశాను, ఇది పరిస్థితి అంట, లోకేష్ గారు ఇలా చెప్పారని చెప్తాను. ఏమన్నా సార్ గురించి కూడా మీకు ఏమన్నా గుంటూరు పార్లమెంట్ ఇన్సైట్స్ ఏమైనా ఉంటే కొడతాం నాకు అన్న, కొంచెం ఇన్ఫార్మ్ పక్కా చేసుకోండి, ఓకేనా? పక్కా కొడతాం, ఇబ్బంది ఏం లేదన్న. ఓకే అన్న. ఓకే రఘు, ఉంటానమ్మా, బాయ్. ఓకే అన్న.